అందరికీ నమస్తే అండి. గత 2 డేస్ బ్యాక్ ఒక యూట్యూబర్ వచ్చి విఠల్ గారు ఇలా హ్మ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారి గురించి ఒక మాట దొర్లడం జరిగింది. తను ఒక ఆవేదనలో ఒక మాట అన్నారు. ఇట్లా మీ మంచితనం తెలంగాణకి ఏం పీకనీకే పనికొస్తది. మీరు అనే విధంగా ఒక పీకే అనే ఒక పదం వాడినందుకు నేను ఒక మహిళగా, ఒక జనరల్ సెక్రటరీగా, ఎందుకంటే మీనాక్షమ్మ అంటే ఆమె ఒక మహిళలకి మరో పేరనమాట. చాలా సింప్లిసిటీగా ఉంటారు. ఫోన్ చేయగానే లిఫ్ట్ చేస్తారు. మా సమస్యను పరిష్కరిస్తారు. తనని చాలా పార్టీలకు అతీతంగా అభిమానించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి విఠ్ఠల్ నా తమ్ముడే. ఎందుకంటే ఉద్యమకారుడు. నాకు ఎలా అయితే ఆవేదన ఉంటుందో ప్రతి సమస్య మీద, విఠ్ఠల్ అన్న తమ్ముని కూడా చాలా ఆవేదనతోని కొన్ని సందర్భాలలో ఎమోషనల్గా అయ్యి తన అన్న మాటకి కేవలం మీనాక్షమ్మని తెలంగాణకు మీ మంచితనం ఎందుకు పీకడానికి అనే మాటకి కొంచెం నేను బాధపడ్డాను. ఆ బాధలో విఠ్ఠల్ గారిని నేను అనడం జరిగింది. అయితే ఇది మా పర్సనల్ ఇష్యూ ఏం కాదు. నాకు ఆయన ఉద్యమకారుడు, నేను ఉద్యమకారురాలిని, మేము అందరం ఉద్యమం చేసిన వాళ్ళమే. ఒకవేళ అమ్మగారిని తను విఠ్ఠల్ గారు కూడా నాతో చెప్పారు. మీనాక్షమ్మ కూడా మా తల్లితో సమానం. ఆవేదనలో నేను ఒక సందర్భంలో మాట్లాడడము. కాబట్టి అది ఒక తెలంగాణ యాసగా అనుకున్నాం అంతే తప్ప వేరేది ఏం లేదన్నారు. నేను కూడా చెప్తున్నాను, విఠ్ఠల్ గారి కుటుంబానికి కానీ, తనకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, తను కానివ్వండి, ఈ విషయంలో బాధపడినట్టయితే నేనన్న మాటలను ఉపసంహరించుకుంటా. ఎట్ ద సేమ్ టైం విఠ్ఠల్ గారు కూడా అమ్మగారి మీద అన్న మాట, అతను ఏదన్నా ఆవేదనలో అన్నా ఏదైనా, అన్నగారు కూడా అన్న కానీ తమ్ముడు కానివ్వండి, ఇద్దరం ఈక్వల్గా. సో విఠ్ఠల్ తమ్ముడు కూడా ఆ మాటను ఉపసంహరించుకుంటే బాగుంటుందని అంతే తప్ప ఈ విషయాన్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది గాను అందరం ఆవేదనతోనే. ఆయన ఒక 10 మంది కోసం ఆవేదనతో మాట్లాడుతున్నారు.